నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మంత్రిని కోరిన శ్రీహరిరావు. ఆయుష్ విభాగంలో ఘనంగా ప్రపంచ హోమియో దినోత్సవం, హనీమూన్కు నివాళులు. కడతల్ సమీపంలో 2 లారీల ఢీ, 2 గాయాలు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుచాడి శ్రీహరిరావు వినతిపత్రం సమర్పించారు. మొక్కజొన్న పంటను అధికంగా రైతులు పండించాలని, కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆ మేరకు నిర్మల్ సారంగపూర్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించినట్టు శ్రీహరిరావు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల తరఫున మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హోమియో దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హనీమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల కళాశాల విద్యార్థులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గి దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుందని పేర్కొన్నారు. అందరూ నార్మల్ బ్రీతింగ్ చేయండి. వజ్రాసన ఇది ఒక మెడిటేటివ్ పోజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి సూపర్ పవర్, సూపర్ కాన్షియస్ యోగా అవన్నీ రిలాక్స్ వజ్రాసన సాధారణంగా చూడండి. ఎట్టి వాళ్ళు చాలంటే వెంటనే అందించండి. ఇది అర్ధశ్వాసం. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడున్న మన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న నర్వ్ దగ్గర నుంచి బ్లడ్ వెజల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా యాక్టివేట్ అయ్యి మనకి కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రతి ఆర్గాన్ కూడా మన కంట్రోల్లో ఉండేలాగా. భారతదేశం అంటే సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. శుక్రవారం పట్టణం నుండి భాగ్యనగర్లో ఆర్ఎస్ఎస్ సంఘ్ శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2040 నాటికి విశ్వగురువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అఖిల భారత సమరసత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్, కౌన్సిలర్ ఖమ్మం సురేందర్, పసుపులేటి శ్రీనివాస్, శాంతిలాల్ పటేల్, రాజశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ అంటే ఏమిటి? హింసకు దూరంగా ఉండి అహింసో పరమో ధర్మ అని ధర్మాన్ని నమ్మి జ్ఞాన మార్గంలో జీవించేవాడే హిందూ. మరి సనాతన ధర్మం మన ధర్మం. ఈ సనాతన ధర్మంలో కూడా ఒక 1000 సంవత్సరాలు, దాదాపుగా 1500 సంవత్సరాల ముందు మన దేశాన్ని స్వర్ణయుగంగా చెప్పేవారు. అంటే ఇప్పుడు కూరగాయలు ఏ విధంగా మార్కెట్లో అమ్ముతున్నారు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అంతా రోడ్డు మీద మన దేశంలో
ప్రపంచ దేశాలలో బట్టగట్టనప్పుడే లక్షల సంవత్సరాల ముందే మన భారతదేశంలో బంగారు సింహాసనాల పైన కూర్చున్నటువంటి గొప్ప దేశం ప్రపంచంలో ఉంది అంటే అది ఒక నా భారతదేశం. కేయు అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లో అవగాహన కల్పించారు. కేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కట్ల రాజేందర్ నిర్ణయం మేరకు ఈ ఏడాది నుంచే డిగ్రీ సెమిస్టర్ల జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్లో చేపట్టనున్నారు. వెంకటయ్య మాట్లాడుతూ పరీక్షల విభాగంలో నూతన సంస్కరణలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులకు పదోన్నతులు, పీస్ కార్మికులకు జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ నిరంజన్, సైదు, రాజు, యుగేందర్, అశ్వత్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद జేఏసీ జిందాబాద్, जिंदाबाद जिंदाबाद టీవీఐ జేఏసీ జిందాబాద్. కార్మికులకు వీలైనంత చేయాలి. కార్మికులకు విలీనం చేయాలి. అన్నైక్యత చేయాలి. కార్మికులకు విలీనం చేయాలి. ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నామని ఆర్టిజన్లుగా మాత్రమే విలీనం చేసుకోవడం జరిగింది. వారికి స్టాండింగ్ రూల్స్ అనే ఒక సపరేట్ రూల్స్ని పెట్టి సంస్థలో అంటరాని వాళ్ళను చూసినట్లుగా వాళ్ళను ప్రస్తుతం చూడడం జరుగుతుంది. మాకు ఇప్పుడున్న పరిస్థితులలో మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఆర్టిజన్ కార్మికులను ఇప్పుడున్న స్టాండింగ్ రూల్స్ రద్దు చేస్తూ వారికి చదువుకు తగ్గ ఉద్యోగం కల్పిస్తూ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ను కూడా కల్పించాలని మొదటి డిమాండు. అదేవిధంగా ఎన్పిడిసిఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ఆ ఎన్పిడిసిఎల్లో విలీనం చేసుకోవాలనేది మరో డిమాండు. అదేవిధంగా పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం కల్పిస్తూ 30 రోజుల పని దినాలను కల్పించాలన్నది మా ఏకైక ఎజెండా. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మాపై దయ చూపి మాకు మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చగలుగుతారని, లేని పక్షంలో మేము మున్ముందు ఈ సమ్మె కార్యక్రమాన్ని ఇలాగే నిర్వర్తిస్తామని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాదం అరవింద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని కెమిస్ట్ భవన్లో ఆయనకు ధృవీకరణ పత్రం అందించి శాలువతో సన్మానించారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కడం మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నిర్మల్ పట్టణంలో లైట్ మోటార్ వాహనాల 4 వీలర్ మెకానికల్ షాపు యాజమాన్య సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా నజం ఉద్దీన్ సయ్యద్, ఉపాధ్యక్షులుగా సుధీర్ మంత్రి, ప్రధాన కార్యదర్శిగా అమర్ సయ్యద్, సంయుక్త కార్యదర్శిగా సాగర్, కోశాధికారిగా శివకుమార్ తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘం ద్వారా మెకానికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సోన్ మండలం కడతాల గ్రామంలోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఓ లారీ మరమ్మతుల కోసం నిలిపి ఉంచారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక గోధుమ లోడుతో వెళ్తున్న మరో లారీ శుక్రవారం ఉదయం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాలిచ్చే తల్లులు, శిశు గర్భిణులకు పోషణపై అవగాహన కల్పించారు. పోషక విలువలు, సాంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వినీషా లక్ష్మి, ఏసీడీఓ మానస, సూపర్వైజర్ విజయ గౌరి, అంగన్వాడీ టీచర్లు స్వరూప, సురేఖ, ఆయా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిర్మల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మంత్రిని కోరిన శ్రీహరిరావు. ఆయుష్ విభాగంలో ఘనంగా ప్రపంచ హోమియో దినోత్సవం, హనీమూన్కు నివాళులు. కడతల్ సమీపంలో 2 లారీల ఢీ, 2 గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.